హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో 99 టీవీ వరల్డ్లో రెగ్యులర్ అప్డేట్స్ మేము అందిస్తూ ఉంటాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్గా జరిగే ఏ విషయమైనా కూడా చక్కగా మేము అందిస్తూ ఉంటాం. హ్యాపీగా వాటిని చూసేయండి, మన మిత్రులకు కూడా షేర్ చేయండి. నాలెడ్జ్ కూడా ఉంటుంది మనకి షేరింగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున కూడా అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రధాని మోదీ బంగ్లాదేశ్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారా అంటే మీకు డౌట్ రావచ్చు, బంగ్లాదేశ్కి వెళ్ళి ఏం చేస్తారని. సో తారిక్ రెహమాన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వైపు అడుగులు వేస్తున్నారు ఆయన. సో కాబట్టి ప్రధాని మోదీని కూడా ఆయన పిలవబోతున్నారు. మీరు ఈ వార్త చూసే సమయానికి దానికి ఇంకా కన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉంటుండొచ్చు. బట్ స్టిల్ ప్రధాని మోదీ బంగ్లాదేశ్కి వెళ్ళే అవకాశాలు ఒక 50% అయితే ఉన్నాయి. అయితే తారిక్ రెహమాన్ ఆయన చాలా విజనరీగా ముందుకెళ్తున్నాడు, చాలా ప్రాక్టికల్గా ఆయన ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడున్న ఛాందసవాదం కానీ, ఒకప్పుడున్న అవినీతి కానీ, ఒకప్పుడున్న ఈ మతవాదం కానీ ఇవేవీ లేకుండా చాలా ప్రాక్టికల్గా ఒక విజనరీగా ఆయన ముందుకెళ్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ కాకముందే ఇండియాను, భారత్ని ఎక్కడ పెట్టాలో, పాకిస్తాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. అటు ఢిల్లీ ఎంత దూరమో రావల్పిండి కూడా అంతే దూరం అని చెప్పేశాడు. ఇదొక ఎత్తు అయితే, ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కూడా జమాతే ఇస్లామీ, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ లాంటి వాళ్లకు కూడా థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఎలక్షన్ కమిషన్కి థ్యాంక్ యూ చెప్పాడు. అండ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాడు ఆయన. అందరూ ప్రార్థనలు చేయండి అన్నాడు, మతాలకు అతీతంగా ప్రార్థనలు చేయండి అన్నాడు. రేపు రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి వైపు మన దేశాన్ని తీసుకెళ్తా అన్నాడు. దీనికి తోడు 2001 నుంచి 2006 వరకు ఉన్న హయాంలో, తనున్న హయాంలో ఎవరైతే అవినీతి లేకుండా, అవినీతి మచ్చ లేకుండా ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ వీళ్ళందరి మీద ఆయన ఫోకస్ పెట్టారు. తన క్యాబినెట్ విస్తరించే క్రమంలో ఆయన వాళ్ళందరినీ తీసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. టిక్కులు పెట్టుకుంటున్నాడు, మంచి వాళ్ళు ఎవరు, మన దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు, నిజాయితీగా చాలా చక్కగా పనిచేసే వాళ్ళు ఎవరు అని చెప్పి. సో ఈ ఫోకస్డ్గా ఆయన ఉన్నాడు. దీనికి తోడు మనం అన్ని దేశాలతో బాగుండాలి అనేది ఫారెన్ పాలసీ అడ్వైజర్ హుమాయూన్ కబీర్ ఆయన కూడా చెప్తూ ఉన్నాడు. BNPకి సంబంధించి ఏమంటున్నాడంటే, మేము మా ఉనికిని చూపెట్టాలనుకుంటున్నాం సౌత్ ఏషియాలో, ప్రపంచ దేశాల్లో కూడా మా ఉనికిని ఈ భూమండలం మీద చూపెట్టుకోవాలనుకుంటున్నాం. సో ఇప్పటివరకు నడిచింది ఒకెత్తు, ఇక ముందు ఇంకో భవిష్యత్తును చూపెడతాం, మేము ఖచ్చితంగా అన్ని దేశాలతోటి సత్సంబంధాలను కొనసాగిస్తామంటున్నాడు. ఈరోజు పాకిస్తాన్తో బ్రదర్లీహుడ్ ఏ విధంగా అయితే ఉందో, ఇస్లామిక్ బ్రదర్లీహుడ్, హిస్టారికల్ రిలేషన్షిప్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, మన భారతదేశంతో కూడా అటు కరెంటు కోసం కావచ్చు, లేకపోతే కాటన్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో భారతదేశంతో సత్సంబంధాలు నెరపడం తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు ఇక్కడ తారిక్ రెహమాన్కి. అది ఆయన గుర్తించాడు. దీనికి తోడు చైనాతో డిఫెన్స్ ప్యాక్ట్ ఉంటుంది, అతనికి డిఫెన్స్ ఇంపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో చైనాతో కూడా ఏ రకంగా కూడా ఇంబ్యాలెన్స్డ్గా అతను ఉండలేడు, పాకిస్తాన్తో, భారత్తో, చైనాతో. దీనికి తోడు అమెరికా దగ్గర నుంచి కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. అమెరికాకు వీళ్ళ టెక్స్టైల్ వెళ్తుంది. సో అమెరికాలో ఎవడైనా టీషర్ట్ వేసుకున్నాడంటే అది బంగ్లాదేశ్లో తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అండ్ రేపటి రోజున అమెరికా కూడా మన దగ్గర ఏవేవైతే ఈ బీటీ కాటన్ కానీ, లేకపోతే పాలు కానీ, పెరుగు కానీ, ఇట్లాంటివి ఏవైతే దించాలనుకుంటుందో, మనం ఏదైతే ఒప్పుకోలేదో అవన్నీ కూడా బంగ్లాదేశ్లో డంప్ చేయాలని చూస్తోంది అమెరికా. కాబట్టి తారిక్ రెహమాన్ వచ్చిందే లండన్ నుంచి కాబట్టి ఆబ్వియస్గా లిబరల్గా అమెరికాతో కూడా అంటకాగుతూ ఉండి, అమెరికాను కూడా, ఎందుకంటే అమెరికా కూడా రియాక్ట్ అయింది తారిక్ రెహమాన్ గెలిచిన తర్వాత. US అంబాసిడర్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు, BNP గెలిచింది అని చెప్పి. సో అమెరికా కూడా వెనక ఆలోచన చేస్తోంది. తారిక్ రెహమాన్ వెనక ఒక తీవ్రమైన ఆలోచనలో భాగంగానే తారిక్ రెహమాన్ని ప్రొజెక్ట్ చేయబోతోంది అనే ఒక సంకేతం ఇక్కడ కనబడుతోంది. సో ఏ రకంగా చూసినా కూడా ప్రధాని మోదీని పిలవడంతో పాటు షాబాజ్ షరీఫ్ని పిలవడం, ఇంకా ఇతర దేశాల వాళ్ళని పిలవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని అర్థమవుతోంది. ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 16 లేదా 17 జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఒక ఫైనల్ డెసిషన్ వస్తుంది. ఏ రకంగా చూసినా ఆయన చాలా నిజాయితీగా ముందుకెళ్లే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. పద్ధతిగా వెళ్ళడం, మైనార్టీలు మెజార్టీలు అనేది లేకుండా అందరూ ఒకే తాటి మీద ఉండాలని ఆయన చెప్పాడు. శాంతి కోరుకుంటున్నా అన్నాడు. తర్వాత లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలన్నారు. ఎవరు కూడా పగలు ప్రతీకారాలతోటి దాడి చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ పాస్ చేసేసాడు. ఆయన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం, మీరంతా సపోర్ట్ చేయండి బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం అని చెప్పడంతో ఆయన క్లారిటీ, అంటే ఆయన విజన్ ఏ విధంగా ఉందనేది మనం చూచాయిగానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 6 నెలలు పోయాక దొరెవడో దొంగెవడో మనకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ అప్పటి వరకు దొరలాగే ప్రవర్తించాలి కాబట్టి ఖచ్చితంగా తారిక్ రెహమాన్ ఆ నిజాయితీని చూపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. బట్ ఒక్క 6 months కొంచెం పాలనలో గ్రిప్ వచ్చిన తర్వాత, ఎకానమీ పూర్తిగా అడుగంటిపోయింది అని తెలుసుకొని దాన్ని ఎలా రిపేర్ చేయాలో తెలిసిన తర్వాత, ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కొంచెం ఆ బ్రీతింగ్ పీరియడ్ వచ్చింది అంటే ఆ తర్వాత అప్పుడు స్ట్రాటజీస్ పన్నే అవకాశాలు ఉంటాయి. ఈ స్ట్రాటజీస్లో
ఇతర దేశాలు అప్పటికే అన్నాడు ఒక మాట, కుట్ర పన్నే దేశాలను కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు అని. సరే, షాబాజ్ షరీఫ్ని పిలుస్తాడు ప్రమాణ స్వీకారానికి, చప్పట్లు కొడతారు, చూస్తారు, ఫోటోలు దిగుతారు, ఇదంతా ఓకే. బట్ పాలసీల విషయంలో లేకపోతే ఇక్కడ డామినేషన్ విషయంలో కుట్రదారుల యొక్క డామినేషన్ బంగ్లాదేశ్ మీద పడకుండా చూడాలి అని అంటున్నాడు. చూద్దాం 6 నెలల తర్వాత ఏం చేస్తుంది బంగ్లాదేశ్. తారిక్ రెహమాన్ విజను, క్లారిటీ ఏ విధంగా మసకబారుతుందా, పక్కదారి పడుతుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రధాని మోదీ బంగ్లాదేశ్కి వెళ్తారా? సెక్యూరిటీ థ్రెట్ రీజన్స్ కూడా ప్రధాని మోదీకి ఉన్నాయి కాబట్టి వెళ్ళే అవకాశం 50% మాత్రమే ఉంది. సో వెళ్తారా లేదా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి? అదొక ఎత్తు అయితే, బంగ్లాదేశ్ నిజంగానే నిజాయితీగా తన మాట తారిక్ రెహమాన్ ద్వారా నిలబెట్టుకుంటుందా, లేకపోతే కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ లాగే 6 నెలల తర్వాత మళ్ళీ దేశం మీద, మన దేశం మీద అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే రోహింగ్యాలు కూడా ఉన్నారు ఇక్కడ. రోహింగ్యాల టాపిక్ ఉంది. తర్వాత భారతదేశం విషయంలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో తేడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ తీస్తా రివర్, పద్మా రివర్ మనం మాట్లాడుకునే ఈ రివర్స్ విషయంలో, తర్వాత ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూసినా కూడా భారత్తో సత్సంబంధాలు ఉంటే బెటర్, కానీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి 99 టీవీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.